హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. ఈ వీడియోలో క్రిప్టో రిలేటెడ్ ఒక కొత్త ప్లాట్ఫామ్ని నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నా. ఇప్పటి వరకు మీరు క్రిప్టోలో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో మాత్రమే ట్రేడ్ చేసేవారు. బట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్లాట్ఫామ్లో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ను ట్రేడ్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం డైరెక్ట్లీ క్రిప్టో కాయిన్స్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేయవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారనుకుంటా క్రిప్టో మార్కెట్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది అని. ఎవ్రీ వీక్ ఏదో ఒక న్యూ బిజినెస్ ఇంట్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఆ న్యూ బిజినెస్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక కొత్త కాయిన్ అయితే మార్కెట్లో ఇంట్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. సో అలా మీరు రిసర్చ్ చేసి ఏదో ఒక కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్లో మనం ఈ ప్లాట్ఫామ్ ఏంటి, ఈ ప్లాట్ఫామ్లో ఎలా మీరు ట్రేడ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ అన్ని థింగ్స్ని కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. టాపిక్ని మనం స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు మన క్రిప్టో ట్రేడింగ్ కమ్యూనిటీలోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేసి చూడండి. ఇక డిలే చేయకుండా ఆ ప్లాట్ఫామ్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కంప్లీట్లీ డిస్కస్ చేయబోయే ప్లాట్ఫామ్ పేరు కాయిన్ డీసీఎక్స్ అనమాట. ఈ కాయిన్ డీసీఎక్స్ యొక్క అకౌంట్ ఓపెనింగ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది. సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న అకౌంట్ ఓపెనింగ్ లింక్ని యూజ్ చేసి అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఇలా కనబడుతుంది అనమాట. ఇక్కడ బై అనే ఒక సెక్షన్ ఉంది, అర్న్ అనే ఒక సెక్షన్ ఉంది, ఎస్ఐపి ఉంది. ఇండియన్ మార్కెట్లో ఎలా మీరు ఎస్ఐపి చేస్తారో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అలా మీరు కాయిన్ డీసీఎక్స్ని ఉపయోగించి కూడా ఎస్ఐపి చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రివార్డ్స్ అని ఉంది. మీకు ఏదైనా రివార్డ్స్ వచ్చింది అంటే అది ఈ సెక్షన్లో కనబడుతుంది అనమాట. దెన్ బాటంలోకి మీరు వస్తే ఇక్కడ ఇన్వెస్ట్ అని ఉంది, మార్కెట్స్ అని ఉన్నాయి, ఎఫ్ఎన్ఓ అనే సెక్షన్ ఉంది, తర్వాత పోర్ట్ఫోలియో అని ఉంది. సో మీరు ఎస్ఐపి చేసిన ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన మీ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ పోర్ట్ఫోలియో సెక్షన్లో కనబడుతుంది అనమాట. మీరు ట్రేడ్ చేయాలి అన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నా ఫస్ట్ ఈ అప్లికేషన్లోకి మనీని ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. మనీని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి? ఈ రెండు విధానంలో మీరు మనీని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఒకటి సింపుల్ మెథడ్, యూపీఐ మెథడ్. మీరు కాయిన్ డీసీఎక్స్తో అకౌంట్ని ఓపెన్ చేసేటప్పుడే మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. లైక్ నేమ్, ఆధార్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్ నంబర్ ఇవన్నీ అడుగుతాయి కదా. అక్కడే మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని కూడా ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో మీరు బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసేసారు అంటే వన్స్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎటువంటి యాక్టివిటీ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటికలీ యూపీఐ ద్వారా మీరు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. కాయిన్ డీసీఎక్స్ యొక్క అకౌంట్ నెంబర్ని మీ బ్యాంకింగ్ అప్లికేషన్లో పేగా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మీకు అక్కడ ఐఎంపీఎస్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఎన్ఈఎఫ్టీ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో దాని ద్వారా కూడా మీరు అమౌంట్ని ఇక్కడ డిపాజిట్ చేయవచ్చు అనమాట. సింపుల్ ప్రాసెస్ ఏంటి, యూపీఐ ద్వారా మనం డిపాజిట్ చేయడం. ఎలా డిపాజిట్ చేయాలి అని ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ యాడ్ ఐఎన్ఆర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారు అంటే ఇది పేమెంట్ పేజ్లోకి తీసుకువెళ్తుంది మిమ్మల్ని. ఇక్కడ మీరు అమౌంట్ని యాడ్ చేయవచ్చు. మీరు మాన్యువల్గానే ఎంటర్ చేయవచ్చు ఆర్ ఇలా 10,000 ఇలా అమౌంట్ని యాడ్ చేస్తూ ఉంటే టోటల్ అమౌంట్ ఇక్కడ కనబడుతుంది అనమాట. సో ఎంత మీరు డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారో అంత అమౌంట్ని ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఆల్రెడీ నేను అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు నా బ్యాంక్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేశాను కాబట్టి నా యూపీఐ అనేది ఆటోమేటిక్లీ ఇక్కడ లింక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను డిపాజిట్ చేయడానికి చాలా ఈజీ అయిపోయింది. సో యూపీఐ పేమెంట్ మెథడ్ ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ అయింది. జస్ట్ నేను ఇక్కడ కంటిన్యూ టు పే అని క్లిక్ చేశాను అంటే ఇది ఆటోమేటికలీ గూగుల్ పేలోకి తీసుకువెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే వితిన్ 2-3 సెకండ్స్లోనే అమౌంట్ అనేది డిపాజిట్ అయిపోయింది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే మీరు డిపాజిట్ చేసేటప్పుడు డిపాజిట్ ఛార్జెస్ అని ఎటువంటి ఛార్జెస్ కూడా ఇక్కడ తీసుకోవడం జరగదు. మీరు బ్యాంక్ త్రూ డిపాజిట్ చేసినా ఆర్ యూపీఐ త్రూ డిపాజిట్ చేసినా ఎటువంటి ఫీ కూడా ఉండదన్నమాట. సో ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ మీ దగ్గర క్రిప్టో ఏదైనా వాలెట్లో ఉండింది అంటే క్రిప్టోని కూడా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ క్రిప్టో డిపాజిట్కి కొంతవరకు ఫీ అనేది ఉంటుంది, చాలా మినిమల్ ఫీ. బట్ క్రిప్టోని కూడా మీరు డిపాజిట్ చేసి క్రిప్టో ద్వారా మీరు ట్రేడ్ కూడా చేయవచ్చు. ఓకే, సో ఈ సెక్షన్ మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అని ఉంది. ఇన్వెస్ట్మెంట్ సెక్షన్లో కాయిన్ డీసీఎక్స్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రొవైడ్ చేసిన అన్ని కాయిన్స్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంతవరకు రీసెర్చ్ చేయండి. బికాస్ క్రిప్టో అనేది లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి మాత్రమే మన ఇండియాలో స్లోగా ఇవాల్వ్ అవుతూ వెళ్తుంది. సో అందువల్ల క్రిప్టోలో మీరు డిపాజిట్ చేసేటప్పుడు కొంతవరకు కేర్ఫుల్గా మంచిగా రీసెర్చ్ చేసి కొంత అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. మీకు కంప్లీట్ అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత మాత్రమే మీ పోర్ట్ఫోలియోలో 10-15%ని క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అని వచ్చేటప్పుడు కంప్లీట్ అమౌంట్ని ఒకే ఇన్స్ట్రుమెంట్లో పెట్టకూడదు అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా డైవర్సిఫై అయి ఉండాలి, డిఫరెంట్ సెక్టార్స్లో ఉండాలి. అలాగే క్రిప్టో అనేది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్. సో మీ పోర్ట్ఫోలియోలో ఒక భాగంగా క్రిప్టో ఉండాలి తప్ప ఎంటైర్ అమౌంట్ని క్రిప్టోలోనే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో ఇక్కడ మీకు మెనీ కాయిన్స్ దొరుకుతాయి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు బై చేయాలి, లైక్ 1 మంత్, 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ వరకు మీరు హోల్డ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ సెక్షన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ఐపి సెక్షన్కి వస్తే ఎస్ఐపి సెక్షన్లో కూడా కొన్ని ఫేమస్ కాయిన్స్ ఉన్నాయి. సో ఈ కాయిన్స్లో మీరు ఎవ్రీ మంత్ సిస్టమేటిక్గా ఇప్పుడు మీరు ఇండియన్ మార్కెట్లో ఎలా ఎస్ఐపి చేస్తారో అలాగే క్రిప్టోలో కూడా ఎస్ఐపి చేస్తూ వెళ్ళవచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆర్ ఎస్ఐపి గురించి డీటెయిల్డ్గా వీడియో కావాలి అనుకుంటే
కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా దాని గురించి డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసి తర్వాత మీకు ఒక డీటెయిల్డ్ వీడియోని ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఈ మార్కెట్స్ అనే సెక్షన్లో మీరు వచ్చారు అంటే మెయిన్ కాయిన్స్ అన్ని మీకు దొరుకుతాయి అన్నమాట. ఈ సెక్షన్లోకి మీరు వస్తే మార్కెట్స్ అని ఉంది. మార్కెట్స్లో మీరు గమనిస్తే అగైన్ స్పాట్ చార్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఇప్పుడే మనం డిస్కస్ చేసినట్టు ఏ కాయిన్లో అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనిపిస్తుందో ఆ కాయిన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూచర్స్ అని ఉంది. మీరు మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తూ ఉన్నప్పుడు బై చేయవచ్చు, డౌన్ సైడ్ మూమెంటం చేస్తున్నప్పుడు సెల్ చేసి కూడా ప్రాఫిట్ చేయవచ్చు. కానీ స్పాట్ చార్ట్లో సెల్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. స్పాట్ చార్ట్లో ఓన్లీ మీరు బై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు బై చేశారు అంటే నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత బిట్ కాయిన్ మంచిగా పెరిగింది అంటే అప్పుడు మీరు సెల్ చేయవచ్చు. సో స్పాట్ చార్ట్లో మీరు ఓన్లీ బై చేయడానికి మాత్రమే వీలవుతుంది. బై చేసి తర్వాత మీరు సెల్ చేయవచ్చు. కానీ డైరెక్ట్లీ మీరు సెల్ చేయడానికి స్పాట్ చార్ట్లో కుదరదనమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం ఫీచర్స్ అని ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఫీచర్స్లో ట్రేడ్ చేయడానికి ఉన్న అన్ని కాయిన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హై లిక్విడిటీ ఉన్న అన్ని కాయిన్స్ కూడా కాయిన్ డీసీఎక్స్లో లిస్ట్ అయింది. సో ఈ కాయిన్స్లో మీరు ఎవ్రీడే ట్రేడ్ చేయవచ్చు. మీకు ట్రేడ్ చేయడానికి క్లారిటీ లేదు అండ్ లైవ్లో మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలి అనుకుంటే మన క్రిప్టో ట్రేడింగ్ కమ్యూనిటీలోకి మీరు జాయిన్ అవ్వచ్చు. మన క్రిప్టో ట్రేడింగ్ కమ్యూనిటీలో ఎవ్రీడే ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ 1 or 2 సెటప్స్ని మాత్రమే డిస్కస్ చేస్తాం. ఎవ్రీ 1 అవర్కి మార్కెట్లో ఆపర్చునిటీ ఉంటుంది. బట్ ఎవ్రీ 1 అవర్ వస్తున్న ఆపర్చునిటీ మనం గ్రాప్ చేయలేం. క్రిప్టో అనేది 24 అవర్స్ రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రేడ్ చేయవచ్చు. కానీ క్రిప్టో ట్రేడింగ్ అనేది నాకు చాలా ఈజీ వేలో యాక్సెసిబుల్గా ఉంది అని ఎంటైర్ డే కూర్చుని నేను ట్రేడ్ చేయలేను. హై ప్రాబబిలిటీ ఉన్న 1 or 2 సెటప్స్లో ట్రేడ్ చేస్తేనే చాలు. అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా డజంట్ మ్యాటర్. బట్ 24 అవర్స్ మార్కెట్ ఉంది అని ఎవ్రీ 1 అవర్కి, ఎవ్రీ 5 మినిట్స్కి, ఎవ్రీ 10 మినిట్స్కి ట్రేడ్ చేస్తే అది ఓవర్ ట్రేడింగ్కి లీడ్ చేస్తుంది. మీ సైకాలజీ దెబ్బ తగులుతుంది. అది మీరు గ్రో అవ్వడాన్ని స్టాప్ చేస్తుంది అనమాట. సో అందువల్ల ఓన్లీ 1 or 2 సెటప్స్లో మాత్రమే ఎవ్రీడే ట్రేడ్ చేయాలి. మన క్రిప్టో ట్రేడింగ్ కమ్యూనిటీలో నేను చెప్పినట్టు ఓన్లీ 1 or 2 సెటప్స్ని మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. అది కూడా క్వాలిటీ సెటప్స్ని మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మన కమ్యూనిటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జాయిన్ అవ్వాలి అనుకుంటే కాయిన్ డీసీఎక్స్ యొక్క అకౌంట్ ఓపెనింగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. చెక్ చేసి చూడండి. సో ఈ సెక్షన్లో మీరు ఫీచర్స్లో ఉన్న అన్ని కాయిన్స్ని రెఫర్ చేసుకోవచ్చు. దాని పక్కన ఎక్స్పర్ట్ పిక్స్ అని ఉంటుంది. తర్వాత వెబ్3 అని ఉంటుంది. ఈ 2 సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూస్ఫుల్ కూడా. ఈ 2 సెక్షన్స్ రిలేటెడ్ నేను సపరేట్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కాయిన్ డీసీఎక్స్ యొక్క బేసిక్ డీటెయిల్స్ని ట్రేడ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట. కొంతవరకు ఈ అప్లికేషన్లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఈ 2 సెక్షన్స్ని ఇంకో వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 థింగ్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. దాని గురించి ఫ్యూచర్లో మనం తెలుసుకుందాం. సో మార్కెట్స్ తర్వాత ఇక్కడ FNO అనే సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్లో మీరు యాక్చువల్లీ చార్ట్ని చూడవచ్చు అనమాట. హోమ్ సెక్షన్లో కానీ, ఇన్వెస్ట్మెంట్లో కానీ, మార్కెట్స్లో కానీ మీరు చార్ట్ని చూడలేరు. FNO సెక్షన్ని మీరు క్లిక్ చేస్తే మాత్రమే చార్ట్ని చూడడానికి పాసిబుల్ అవుతుంది. ఈ టాప్లో మీరు గమనిస్తే ఒకటి INR ఫీచర్స్ అని ఉంది, 2 USDT ఫీచర్స్ అని ఉంది. ఈ 2 థింగ్స్ని మీరు గమనిస్తే రెండిట్లోనూ బిట్ కాయిన్ సేమ్ ప్రైస్లోనే ట్రేడ్ చేస్తుంది. డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఇస్ వెరీ సింపుల్. మీరు INR ఫీచర్స్లో ట్రేడ్ తీసుకుంటున్నారు అంటే మీ PNL అనేది ఇండియన్ కరెన్సీలో చూపిస్తుంది. మీరు USDT ఫీచర్లో ట్రేడ్ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ USDలో మీ PNL అనేది చూపిస్తుంది అనమాట. అంతకంటే బిగ్ డిఫరెన్స్ ఏం లేదు. ఈ రెండిట్లో ఎక్కడైనా మీరు ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. కరెంట్లీ బిట్ కాయిన్ ఏం చేస్తుంది? డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది. సో ఇన్ కేస్ ఈ ప్రైస్ లెవెల్స్ నుండి నేను ఫిబొనాచిని కానీ డ్రా చేశాను అంటే బిట్ కాయిన్ ఎక్కడ ట్రేడ్ చేస్తుంది? నియర్లీ 0.618 లెవెల్స్లో ట్రేడ్ చేస్తుంది. సో ఇప్పుడు కరెంట్లీ BTC ఏ డైరెక్షన్లో మూమెంటం చేయవచ్చు? బిట్ కాయిన్ కొంతవరకు డౌన్ సైడ్ మూమెంటం చేసే ప్రాబబిలిటీ ఉంది అని నాకు కనబడుతుంది. సో ఈ ట్రెండ్ లైన్ని కానీ బ్రేక్ డౌన్ చేసింది అంటే ఈ సపోర్ట్ లెవెల్స్ వరకు 1,16,300 లెవెల్స్ వరకు డౌన్ సైడ్ మూమెంటం చేసే ప్రాబబిలిటీ ఉంది అని నాకు అనిపిస్తుంది. సో నేనేం చేస్తా ఇక్కడ? నేను బిట్ కాయిన్ని షార్ట్ చేస్తా. ఏం సెల్ చేస్తున్నా? ఫ్యూచర్స్ని సెల్ చేస్తున్నా. ఆప్షన్స్ని నేను సెలెక్ట్ చేసుకోవడం లేదు. ఎందుకంటే ఆప్షన్స్లో కొంతవరకు లిక్విడిటీ తక్కువగా కనబడుతుంది కాబట్టి ఆప్షన్స్లో నేను ట్రేడ్ చేయడం లేదు. మెనీ పీపుల్కి ఇండియన్ మార్కెట్లో ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? బికాస్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కదా. మన ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫ్యూచర్స్ని మనం బై చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ 1 lakh రూపీస్ అవసరం అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. మీ దగ్గర 5,000 రూపీస్ ఉంటే మీరు క్రిప్టో ట్రేడింగ్ని స్టార్ట్ చేయవచ్చు. 10 క్వాంటిటీ, 20 క్వాంటిటీ ఇలా బ్రేక్ డౌన్ చేసి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి స్మాల్ అమౌంట్తోనే మీరు క్రిప్టో ట్రేడింగ్ని స్టార్ట్ చేయవచ్చు. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే మినిమం ఒక 20,000 to 25,000 రూపీస్ పెట్టుకుని ట్రేడ్ చేయడానికి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మెనీ పీపుల్ ఒక 5,000 తీసుకొస్తారు, అది 10,000 అయిపోతుంది, 20,000 అయిపోతుంది అనే డ్రీమ్లో ఉంటారనమాట. సో ఆ మిస్టేక్ మీరు చేయకండి. ఒక డీసెంట్ క్యాపిటల్ ఉండాలి. బికాస్ ఈ ప్లాట్ఫామ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, క్రిప్టో ఎలా వర్క్ అవుతుంది అని అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంతవరకు టైం పట్టుద్ది మీకు. సో ఆ టైంలో బిగ్ మనీని లాస్ అవ్వకండి. స్మాల్ మనీ వెళ్ళింది అంటే ప్రాబ్లం లేదు, బిగ్ మనీ వెళ్ళింది అంటేనే ప్రాబ్లం. సో అందువల్ల మీకు కంఫర్టబుల్ అయ్యేంత వరకు స్మాల్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయండి. వన్స్ మీరు కంఫర్టబుల్ అయిన తర్వాత, కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీ యాక్చువల్ క్యాపిటల్ని డిప్లాయ్ చేసి ట్రేడ్ చేయవచ్చు. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ని షార్ట్ చేస్తున్నా. షార్ట్ చేయడానికి ముందు
ఈ బాటంలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, పొజిషన్స్ అండ్ ఆర్డర్స్ అని. ఓకే, మీరు ఏదైనా ట్రేడ్ ప్లాన్ చేయాలి అంటే బై చేయాలా సెల్ చేయాలా అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ లివరేజ్ అని ఉందన్నమాట. 5,000 రూపీస్తో ఎందుకు బిట్కాయిన్లో ట్రేడ్ చేయవచ్చు? బికాస్ క్రిప్టోలో మీరు ట్రేడ్ చేసేటప్పుడు కాయిన్ డీసీఎక్స్ మీకు లివరేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మీ దగ్గర ఉన్న క్యాపిటల్లో కొంతవరకు లివరేజ్ తీసుకుని, లివరేజ్ అంటే ఎక్స్ట్రా అమౌంట్ని బ్రోకర్ ప్రొవైడ్ చేస్తాడనమాట ట్రేడ్ చేయడానికి. సో మీ అమౌంట్ని ప్లస్ లివరేజ్ని ఉపయోగించుకుని క్రిప్టో ఫ్యూచర్స్లో మీరు ట్రేడ్ చేయవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ లివరేజ్ అడ్వాంటేజ్ కూడా అవుతుంది, డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. మీరు 10x తీసుకోవచ్చు, 20x తీసుకోవచ్చు, 30x తీసుకోవచ్చు, అప్ టు 50x బిట్కాయిన్లో మీరు లివరేజ్ని తీసుకోవచ్చు అనమాట. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే మోర్ దెన్ 20x తీసుకోకండి. మ్యాక్సిమం 25x మీరు తీసుకోవచ్చు. 25x అబోవ్ లివరేజ్ని తీసుకోకండి. ఎక్కువ లివరేజ్ని మీరు తీసుకున్నట్టయితే మీ పొజిషన్ ఎక్కువ రిస్క్లో ఉంటుందన్నమాట. కొంతవరకు బిట్కాయిన్ మూవ్ చేసినా మీ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, లేదా మీరు ఏదైతే 5,000 రూపీస్ పెట్టారో ఆ ఎంటైర్ 5,000 రూపీస్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో కొంతవరకు సేఫ్గా గేమ్ ప్లే చేయాలి అంటే అప్ టు 25x ఇక్కడ మీరు లివరేజ్ని తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్ ప్రైస్ అని ఉంది, లిమిట్ ప్రైస్ అని ఉంది, స్టాప్ లాస్ మార్కెట్ అని ఉంది, స్టాప్ లాస్ లిమిట్ అని ఉంది. నార్మల్గా ఈ అన్ని ఆర్డర్స్ గురించి కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ 2 టైమ్స్ మీరు మ్యాండేటరీగా మార్కెట్ ఆర్డర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి టార్గెట్ పెట్టేటప్పుడు, 2 స్టాప్ లాస్ని పెట్టేటప్పుడు. ఈ 2 ఆర్డర్స్ని మీరు ప్లేస్ చేస్తారు కదా, అప్పుడు మార్కెట్ ఆర్డర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని పెట్టేటప్పుడు లిమిట్ ఆర్డర్ని పెట్టేశారు అంటే ఇన్ కేస్ ఆ ప్రైస్ లెవెల్స్లో కొంతవరకు లిక్విడిటీ తక్కువగా ఉన్నా కూడా మీ స్టాప్ లాస్ హిట్ అవ్వదు, మీ టార్గెట్ కూడా హిట్ అవ్వదు. అది మిమ్మల్ని కొంతవరకు ప్రాబ్లంలోకి పుష్ చేస్తుంది. సో అందువల్ల స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టేటప్పుడు మాత్రం మార్కెట్ ఆర్డర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎంటర్ చేసేటప్పుడు ట్రేడ్ని ఎంటర్ చేస్తారు కదా, బై ఆర్ సెల్ చేస్తారు కదా, అప్పుడు మాత్రమే లిమిట్ ఆర్డర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మార్కెట్ ఆర్డర్ని పెట్టేస్తున్నా. తర్వాత ఇక్కడ క్వాంటిటీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ క్వాంటిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు 3 ఆప్షన్స్ ఉంటుంది. ఒకటి సైజ్ ఇన్ ఐఎన్ఆర్ అని ఉంది, అంటే మీ అకౌంట్లో ఎంతైతే డబ్బులు ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఇక్కడ క్వాంటిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ సైజ్ ఇన్ బీటీసీ అని ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే బీటీసీలో ఎంత సైజ్, ఎన్ని కాంట్రాక్ట్స్ మీరు బై చేయాలి అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 BTC ఈజ్ ఈక్వల్ టు 1000 కాంట్రాక్ట్స్, అంటే 1 BTCని బ్రేక్ డౌన్ చేసి 1000 కాంట్రాక్ట్స్గా ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయవచ్చు, 0.01 క్వాంటిటీ, 0.02 క్వాంటిటీ, విచ్ మీన్స్ 100 క్వాంటిటీ, 200 క్వాంటిటీ, 500 క్వాంటిటీ, అప్ టు 1000 క్వాంటిటీ వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్ టు 1000 క్వాంటిటీ వరకు మీరు సెలెక్ట్ చేశారు అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 1 BTC. 1 BTC, 2 BTC, 3 BTC ఇలా బిట్ కాయిన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా బీటీసీలోనే బ్రేక్ డౌన్ చేసి కొంత కాంట్రాక్ట్స్ని మాత్రమే తీసుకుంటున్నాను అంటే దెన్ 0.01 BTC, 0.02 BTC ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వాంటిటీని మీరు యాడ్ చేసేటప్పుడే బాటంలో మీకు స్టాప్ లాస్ పెట్టడానికి, టార్గెట్ పెట్టడానికి ఆటోమేటికలీ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేసేస్తారు. అంటే మీరు ఎంటర్ చేసేటప్పుడే స్టాప్ లాస్ని పెట్టుకోవచ్చు, టార్గెట్ని పెట్టుకోవచ్చు, లేదా ఎంటర్ చేసిన తర్వాత కూడా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను 0.01 BTC అని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేస్తుంటే ఇక్కడ ఏం చెప్తుంది, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చెప్తుంది. ఇప్పుడే మనం 50,000 రూపీస్ యాడ్ చేసాం కదా, ఎందుకు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చెప్తుంది అంటే బికాస్ మన వాలెట్లో 50,000 యాడ్ చేసాం, కానీ దాన్ని నేను ఇన్వెస్ట్మెంట్కి యూజ్ చేస్తున్నానా, ట్రేడ్ చేయడానికి యూజ్ చేస్తున్నానని నేను ఇంకా మెన్షన్ చేయలేదన్నమాట. సో ఈ అప్లికేషన్లో ఒక గుడ్ థింగ్ ఏంటంటే డైరెక్ట్లీ మీరు అమౌంట్ని యాడ్ చేసినా కూడా మిమ్మల్ని ఆ అమౌంట్ని అలొకేట్ చేయడానికి అడుగుతుంది. ఎక్కడ ఈ అమౌంట్ని మీరు అలొకేట్ చేస్తున్నారు అని ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో అప్పుడే మీరు ట్రేడ్ చేయడానికైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికైనా వీలవుతుంది. అది ఎలా చేయాలి, జస్ట్ ఇక్కడే మీరు గమనిస్తే యాడ్ 1100 టు స్టార్ట్ ట్రేడింగ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. నా ఐఎన్ఆర్ వాలెట్లో 50,000 ఉంది. సో నా దగ్గర ఉన్న అమౌంట్ని ఫ్యూచర్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. కరెంట్లీ అమౌంట్ అనేది ఐఎన్ఆర్ వాలెట్లో ఉంది. ఐఎన్ఆర్ వాలెట్ నుండి ఫ్యూచర్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. వెరీ ఈజీ ప్రాసెస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, యాడ్ 1100 టు స్టార్ట్ ట్రేడింగ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటికలీ అదే ఇక్కడ అన్ని యాక్టివిటీ చేస్తుంది అనమాట. జస్ట్ మీరు ఇక్కడ ఎంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మాత్రం మెన్షన్ చేస్తే చాలు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 50,000 ఉందా, సో ఇందులో ఒక 25,000ని నేను యాడ్ చేయాలి అనుకుంటున్నా, రైట్. సో 25,000 ఇక్కడ మెన్షన్ చేశాను. మెన్షన్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ టు ఫ్యూచర్ వాలెట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన వెంటనే 25,000 రూపీస్ అనేది నా ఐఎన్ఆర్ వాలెట్లోకి యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను క్వాంటిటీని మెన్షన్ చేస్తా చూడండి. 0.01 అని నేను ఇక్కడ క్వాంటిటీని మెన్షన్ చేశాను అంటే ఆటోమేటికలీ ఎంత మార్జిన్ అవసరమని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ ట్రేడ్ని నేను తీసుకోవడానికి మార్జిన్ అమౌంట్ అనేది 10,000 రూపీస్ అవసరం, 10,900 అవసరం. నా దగ్గర ఎంత అమౌంట్ ఉంది, 25,000 రూపీస్ ఉంది. ఇందులో ఈ 10,000 రూపీస్ అనేది నేను ట్రేడ్ తీసుకునేటప్పుడు కట్ అయిపోతుంది, అంటే డిడక్ట్ అవుతుంది. తర్వాత నేను ఎంత స్టాప్ లాస్ తీసుకోవాలి, ఎంత టార్గెట్ తీసుకోవాలి, దాన్ని బట్టి ఈ అమౌంట్ రెడ్యూస్ అవ్వడం అండ్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో శాంపుల్ కింద ఈ ట్రేడ్ని నేను పని చేస్తున్నా. సో బీటీసీ డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఉండింది కాబట్టి నేను ఇప్పుడు బీటీసీని సేల్ చేసేసాను. సో ఇక్కడ మీరు గమనిస్తే పొజిషన్స్లో నేను 0.01 బీటీసీని సేల్ చేశాను. కరెంట్లీ 5 రూపీస్ ప్రాఫిట్లో నడుస్తుంది. ఇన్ కేస్ నేను ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే
ఇలా ఇంక్రీజ్ చేసి అగైన్ నా దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, స్టిల్ 14,000 ఉంది, అందులో ఒక 10,000 మళ్ళీ నేను యాడ్ చేస్తున్నా. సో అగైన్ సెల్ చేశాను అంటే ఇప్పుడు మీరు గమనించండి, టోటల్గా నేను 0.09 బీటీసీని సేల్ చేశాను. సో బిట్ కాయిన్ కానీ డౌన్ సైడ్ మూమెంటం చేసింది అంటే నాకు ఇక్కడ గ్రీన్లో కనబడుతుంది. బిట్ కాయిన్ ఇన్ కేస్ అప్ సైడ్ వెళ్ళింది అంటే నాకు లాస్ అవుతుంది. లాస్ తీసుకుని నేను ఎగ్జిట్ అవుతా. మీ ఎంటైర్ పొజిషన్ ఇక్కడ మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఎంత అమౌంట్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ ఇక్కడ కనబడుతుంది, ఎంత బిటీసీ మీరు తీసుకున్నారు, ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ ఎంత అని. ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ ఎక్కడ చూపిస్తుంది, 1,27,600లో చూపిస్తుంది. కరెంట్లీ బిటీసీ ఎక్కడ ట్రేడ్ చేస్తుంది, 1,16,500లో. కానీ నా ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ ఎక్కడ చూపిస్తుంది, 1,27,000లో చూపిస్తుంది. ఎందుకు ఇలా చూపిస్తుంది అంటే బీటీసీ అప్సైడ్ మూమెంటం చేస్తూ 1,27,000 లెవెల్స్ని టెస్ట్ చేసేంత వరకు సిస్టమ్ అనేది నా పొజిషన్ని ఆటోమేటికలీ క్లోజ్ చేయదు. ఎందుకంటే నేను తీసుకుంది 10x మాత్రమే. 50,000 నా దగ్గర ఉండింది, 10x లివరేజ్ తీసుకున్నా. ఇన్ కేస్ నేను 50,000 రూపీస్తో 50x తీసుకున్నాను అంటే అప్పుడు నా ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ అనేది చాలా నియర్ బై వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,17,000లోనో 1,17,400లోనో వచ్చేస్తుంది. అప్పుడేమవుతుంది, బిట్ కాయిన్ ఇమీడియట్లీ ఒక 1,000 పాయింట్స్ మూమెంటం చేసింది అంటే ఆటోమేటిక్లీ నా స్టాప్ లాస్ సెట్ అవుతుంది, 50,000 రూపీస్ నాకు లాస్ అవుతుంది. సో అందుకే చెప్పాను, లివరేజ్ని మీరు ఎప్పుడు కూడా 25x అబోవ్ తీసుకోకండి. సో కరెంట్లీ 50 రూపీస్ లాస్లో నడుస్తుంది. కట్ చేసేద్దాం. జస్ట్ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్న ట్రేడ్ మాత్రమే. సో కట్ చేయాలి అంటే అగైన్ ఇక్కడ క్లోజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లోజ్ అని క్లిక్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేశారు అంటే ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇలా మీరు కాయిన్ DCXలో అకౌంట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత అమౌంట్ని డిపాజిట్ చేసి ట్రేడ్ చేయవచ్చు. ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కస్ చేయలేదు. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అండ్ Web3 అనే ఒక ఆప్షన్ ఉంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో కాయిన్ DCX కూడా FIO రిజిస్టర్డ్ అయి ఉంటుంది అండ్ విత్డ్రావల్స్కి కానీ డిపాజిట్కి కానీ ఎటువంటి ఫీ కూడా ఉండదు. అండ్ విత్డ్రా చేసేటప్పుడు, డిపాజిట్ చేసేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ మీరు క్లిక్ చేశారు అంటే హెల్ప్ సెంటర్ అని ఉంటుంది, ఇక్కడ మీరు వెళ్ళి కంప్లైంట్ని రైజ్ చేయవచ్చు. చాలా క్విక్లీ మీకు రెస్పాన్స్ వస్తుంది. మీ మనీ రిలేటెడ్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా చాలా త్వరలో వీళ్ళు సాల్వ్ చేస్తారనమాట. సో కాయిన్ DCXలో మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి, మన క్రిప్టో ట్రేడింగ్ కమ్యూనిటీలోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో.